హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి కోకో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది ఎట్లా అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే డైరీ మిల్క్ చాక్లెట్లు ఎట్లా వస్తుందో మీకు తెలుసా? దీని నుంచే వస్తుందండి. మా సైడ్ అయితే దీన్ని ఎక్కువగా సాగు చేస్తారు. ఈ కోకో ఫ్రూట్ అనేది చెట్టు మొదల వైపు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. పూత పిందెతో స్టార్ట్ అయ్యి కాయ అనేది తయారవడం జరుగుతుంది. సో ఇదైతే మాత్రం ఎల్లోగా వచ్చిన తర్వాత అయితే దీన్ని చెట్టు నుంచి సపరేట్ చేసి దీన్ని బ్రేక్ చేసి ఫ్రూట్ అనేది తీయడం జరుగుతుంది. దీంట్లో ఎక్కువగా లిక్విడ్ పదార్థం ఉంటుంది కాబట్టి ట్రైలో వేసి 2 డేస్ అయితే ఉంచేయాలి. అది ఎప్పుడైతే ట్రైలో ఉంచుతామో దాంట్లో రంధ్రాల్లో నుంచి లిక్విడ్ పదార్థం అనేది సపరేట్ అయిపోయిన తర్వాత 3-4 డేస్కి దీన్ని ఎండబెట్టడం అయితే జరుగుతుంది. కంప్లీట్గా ఎండ అనేది ఎక్కువగా ఉంటే కనుక 3-4 డేస్లో అయితే చక్కగా ఎండిపోవడం అయితే జరుగుతుందండి. సో నా అగ్రికల్చర్ వీడియోస్ నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.